ప్రజల ఆదరాభిమానాలు ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ మరిన్ని విజయాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో దళపతి విజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ 52వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి దళపతి విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే నాయకుడికి అసలైన బలమని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మెజార్టీ స్థానాలు సాధించి ప్రజల ఆశీస్సులతో అధికార పగ్గాలు చేపట్టిన దళపతి విజయ్ రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి సతీష్, డాక్టర్ శ్రీపతి సురేష్, రాంబాబు, దాసరి రవి తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఒక నిమిషం పట్టుకోండి. Happy birthday to you. చూడండి కట్ చేయి. కొంచెం పెట్టండి ఇక్కడ భయం వేస్తా ఉంటాయి. ల్యాబ్ పరికరం ఎక్కువ పెట్టమండి. రాజశేఖర్ రోజు అది కూడా చేయాల్సిందే అంటారా? తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు దళపతి విజయ్ గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. తమిళనాడు ముఖ్యమంత్రిగా అసాధ్యమైనటువంటి దీన్ని సుసాధ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమానం ఉంటే ఏదైనా సాధ్యమే, డబ్బుతో చేయలేనివి ఎన్నో ఉన్నాయని చెప్పేసి నిరూపించినటువంటి మహానటుడు, మహానాయకుడు విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆయన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో డబ్బుతోటి ఓట్లు కొనలేము, డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి పరచలేము, ప్రజలే సమాజంలో దేవుళ్ళు, ప్రజల అభిమానాన్ని చేరుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి నిరూపించినటువంటి నటుడు, మహానాయకుడు విజయ్ గారు. మరి ఈరోజు విజయ్ గారికి మరి రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించి తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి కావడానికి మరి మార్గాన్ని సుగమనం చేసినటువంటి, దిశ నిర్దేశం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా మేము ఈరోజు విజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం అనేది ఒక దళిత సామాజిక వర్గం నుంచి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది చాలా గొప్ప పరిణామం. మరి విజయ్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని అభిమానిస్తూ ఆయన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒంగోలు ఆధ్వర్యంలో దళపతి
విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన ఇక మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు గౌరవనీయులు మరి యావత్తు భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైనటువంటి దళపతి విజయ్ కుమార్ గారు వారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి సందర్భంలో 52వ సంవత్సరం యొక్క జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఘనంగా వారికి మరి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సాహసోపేతమైనటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎలాంటి మరి ఆర్భాటాలు లేకుండా, ధనం హెచ్చించకుండా ప్రజా అభిమానాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారంటే అది దళపతి విజయ్ అని చెప్పి చెప్పక తప్పదు. మరి మా ఆశా జ్యోతి అయినటువంటి భావి భారత ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ గారి యొక్క సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని తన యొక్క రాజకీయ భౌజన్యానికి మరి సుగమం చేసి ఆయనకి ముఖ్యమంత్రి రావడానికి కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రి యొక్క పదవిని అధిష్ఠించడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆయన కూడా భుజానికి వేసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే తప్పితే ఈ దేశానికి బడుగు బలహీన వర్గాల వారికి కానీ మరి నిమ్న జాతుల వారికి కానీ అందరికీ కూడా మరి సుభిక్షమైనటువంటి పరిపాలన రావాలంటే రాహుల్ గాంధీ గారు ఒక యువకుడుగా ప్రధానమంత్రి కావాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఆయన ఆనందంతో పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ సార్. డయాగ్నోస్టిక్స్ అధినేత శ్రీ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా శుభదినం, చాలా గొప్ప దినం కూడా. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో, సెక్యులరిజంలో ఇండియా లాంటి కంట్రీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి కాగలడు అని మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి గారు 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మా తమ్ముడు శ్రీపతి సతీష్ కొండేపి ఇన్ఛార్జ్ అతనికి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఎప్పుడైనా సరే విజయ్ సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా మా అందరిని ఒక 50 మందిని తీసుకొని వెళ్ళి ఆ సినిమా చూపిస్తాడు. అంత ఇష్టం మా తమ్ముడికి. సో ఈరోజు 52వ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దళపతి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలు పట్టణంలో లక్ష్మీ డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత అయిన డాక్టర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి గారి 52వ జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీపతి ప్రకాశం గారు, అలానే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి అయిన ఈదా సుధాకర్ రెడ్డి గారు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన శ్రీపతి సతీష్ గారు, ఎస్సీ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు, అలానే యూత్ కాంగ్రెస్ దాసర్ రవి గారు రావటం జరిగింది. విజయ్ దళపతి ముఖ్యమంత్రి అనేది అతని మార్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా అతని మార్కు ఇండియాలో కనపడుతుంది. ఎలాగంటే బీజేపీ పార్టీ సనాతనం అనే ముసుగు ప్రజలందరికీ తొడిగి తప్పుదోవ పట్టిస్తుంటే సనాతనం అంటే ఏందో చూపించిన మహోన్నతమైన వ్యక్తి విజయ్ దళపతి. ఎందుకంటే తమిళనాడు గుళ్ళల్లో విఐపీ లేనిది, మామూలు లేనిది, అందరూ ఒకే దేవుడి దగ్గర అందరూ సమానమైన విఐపీ దర్శనాలు రద్దు చేయటమే కాకుండా 242 ప్రాజెక్టులకు సంబంధించి డబ్బు దేవాలయాల్లో డబ్బు మట్టికి వాడటానికి లేదని జీవో పాస్ చేసి
నిజ జీవితంలో కూడా సినిమాలో హీరో కాదు, నిజ జీవిత ప్రజాస్వామ్యంలో కూడా హీరో అనిపించుకున్న విజయ్ దళపతి నుండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మీ డయాగ్నోస్టిక్ అధినేత నావూరు రాంబాబు గారు, డాక్టర్ నావూరు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి దళితుల ఆశాజ్యోతి ఇళయ దళపతి 52వ జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. మా అందరిని ఆహ్వానించినందుకు మరొకసారి నావూరు రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఇళయ దళపతిగా ఒక సునామీగా ఇండియా వైడ్గా ఆయన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రానికి పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారు, అలాగే పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదా సుధాకర్ రెడ్డి గారు, అలాగే జర్నలిస్ట్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు, అలాగే సిపిఎం సిపిఐ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి రోజుకొక నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం, మందు షాపులు విద్యా సంస్థలకు దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం, అలాగే పేద పిల్లలకు యూనిఫామ్ వేస్తే బస్సు ఇంటి వరకు చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆయనని దళితులలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా ఆయన నిజమైన వారసుడు దళపతి విజయ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక దళితుడిగా, ఒక క్రిస్టియన్గా, ఒక రాష్ట్రానికి అగ్ర నాయకుడిగా ఉండటమే కాకుండా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే దేశం అంతా నివ్వెరపోయేటట్టు ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ లాగా ఈరోజు దళపతి విజయ్ ముఖ్యమంత్రి అవడం అందరికీ, ఈరోజు మనం విజయవాడ వెళ్ళినా, ఇటు సైడ్ బాపట్ల నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళినా కూడా దళపతి విజయ్ ఫోటోలు ప్రత్యక్షం అవుతున్నాయంటే దళితులు, క్రిస్టియన్లు, మైనారిటీలు ఆయన్ని ఆరాధిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో మేము పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొండేపి నియోజకవర్గం తరఫున ఇళయ దళపతికి 52వ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన విలేకరుల సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.